నమస్తే అండి. సో, నెక్స్ట్ 2 విటమిన్స్ బి2 అండ్ బి3 రైబోఫ్లావిన్ అండ్ నియాసిన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇవి 2 సిమిలర్‌గా ప్లాంట్స్ అండ్ యానిమల్ బేస్డ్ సోర్సెస్‌లో మనకి రిచ్‌గా దొరుకుతాయి. అంటే లైక్ హోల్ గ్రెయిన్స్, ఇంకా పల్సెస్, నట్స్, ఇంకా ఆహ్, హో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మీట్, ఫిష్, పౌల్ట్రీ ప్రొడక్ట్స్ లాంటి వాటిల్లో 2 ఈక్వల్‌గా దొరుకుతాయి. సో, బి2 వరకు వస్తే రైబోఫ్లావిన్ డెఫిషియన్సీ వలన ముఖ్యంగా మౌత్ దగ్గర సింప్టమ్స్ అంటే మౌత్‌లో అల్సర్స్ రావచ్చు. యాంగిల్స్ ఆఫ్ ద మౌత్ దగ్గర అల్సర్స్ రావచ్చు. రెడ్ రెడ్ అవ్వచ్చు. క్రాక్ అవుతాయన్నమాట. క్రాక్డ్ లిప్స్ అంటాము. ఇంకా ఆకలి తక్కువ ఉంటుంది. అనీమియా అంటే రక్తహీనత కూడా ఏర్పడొచ్చు. ఇంకా ఇరిటబిలిటీ అనేది కూడా ఒక సింప్టమ్. లెగ్ క్రాంప్స్ కూడా ఉండొచ్చు. సో, ఈ రైబోఫ్లావిన్ డెఫిషియన్సీ మనము సస్పెక్ట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి మౌత్ అల్సర్స్, ఎస్పెషల్లీ యాంగిల్స్ ఆఫ్ ద మౌత్, యాంగులర్ స్టొమటైటిస్ అంటాము. రైబోఫ్లావిన్ 5-10 ఎంజీ పర్ డే కొన్ని మంత్స్ ఇస్తే ఈ సింప్టమ్స్ అన్నీ రివర్స్ చేయొచ్చు. సో, నెక్స్ట్ కమింగ్ టు నియాసిన్, విటమిన్ బి3, దీన్ని నికోటినమైడ్ అని కూడా అనొచ్చు. నియాసిన్ అనేది ఇట్స్ డిరైవ్డ్ వైటమిన్ ఫ్రమ్ ట్రిప్టోఫాన్. సో, ట్రిప్టోఫాన్ అనేది రిచ్‌గా మన హోల్ గ్రెయిన్స్, సీరియల్స్ మనం చెప్పినట్టు ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండ్ మిల్క్, మీట్, పౌల్ట్రీ ప్రొడక్ట్స్‌లో ఉంటాయి. అదే కార్న్ అంటే మొక్కజొన్న వాటిలలో ట్రిప్టోఫాన్ అండ్ నియాసిన్ లోపం ఉంటుంది. సో, ఒకప్పుడు కొన్నేళ్ల క్రితము మొక్కజొన్న ఎక్కువగా తినే ప్రాంతంలో ఈ నియాసిన్ డెఫిషియన్సీ కామన్‌గా చూస్తుండే. సివియర్ నియాసిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు పెలాగ్రా అనే డిసీజ్ వస్తుంది. పెలాగ్రా అంటే 3 డెమ్ ఎస్పెషల్లీ డెర్మటైటిస్, ముఖ్యంగా సన్ ఎక్స్‌పోజ్డ్ ఏరియాస్, ఫేస్ కావచ్చు, నెక్ కావచ్చు, హ్యాండ్స్ కావచ్చు. సన్ ఎక్స్‌పోజ్డ్ ఏరియాస్‌లో డార్క్ కలర్ పిగ్మెంటేషన్, ఇంకా స్కిన్ అనేది థిక్ అయిపోవడము చూస్తామన్నమాట. సో, అలాంటి నెక్ దగ్గర ఆ సింప్టమ్‌ని క్యాసల్ నెక్లెస్ అని అంటాము. ఇంకా మెమరీ డిస్టర్బెన్సెస్, కాగ్నిటివ్ డిస్టర్బెన్సెస్, మెమరీతో పాటు లెర్నింగ్, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, ఇంకా రీజనింగ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు నియాసిన్ డెఫిషియన్సీ వల్ల. అండ్ డయేరియా కూడా కామన్ సింప్టమ్ అనమాట. సో, ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు నియాసిన్ మనం 50-100 ఎంజీ పర్ డే తోని సప్లిమెంట్ చేస్తే ఈ సింప్టమ్స్ అనేది చాలా మటుకు రివర్సిబుల్ అవ్వచ్చు. సో, ఈ నియాసిన్ ఆర్ నికోటినమైడ్‌ని ఇంకొక ట్రీట్మెంట్‌లో కూడా కామన్‌గా యూజ్ చేస్తాము. ఎస్పెషల్లీ హై కొలెస్ట్రాల్ డిజార్డర్స్, ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న పేషెంట్స్‌లో అదర్ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయినప్పుడు నికోటినమైడ్ యూజ్ చేస్తాము. కానీ నికోటినమైడ్‌కి ఒక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఎక్కువ డోసెస్‌లో తీసుకుంటే హాట్ ఫ్లషెస్ అంటామనమాట. అంటే ఫ్లషింగ్, ఫేస్ గానీ, బాడీ గానీ రెడ్ అయిపోవడం. సో, అందుకే నియాసిన్ సప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు యాస్పిరిన్‌తో పాటు క్లబ్ చేస్తాం.